నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది మాస్ మూవీస్, డైలాగ్స్, రికార్డ్స్, ఎవరికీ భయపడిన మనస్తత్వం, ముక్కుసూటితనం. ఆయనను అభిమానులు ప్రేమగా బాలయ్య బాబు అని పిలుచుకుంటారు. బాలయ్య గారు జూన్ 10, 1960 సంవత్సరంన చెన్నైలో జన్మించినారు. ప్రస్తుతం ఆయన వయసు 66 సంవత్సరాలు. బాలయ్య తన 13 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్తో కలిసి తాతమ్మ కళ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా 1974 సంవత్సరంలో విడుదలయ్యింది. తన తండ్రి అయిన ఎన్టీఆర్తో కలిసి 11 సినిమాలలో నటించారు. సోలో హీరోగా 1984 సంవత్సరంలో విడుదలైన సాహసమే జీవితం బాలయ్య మొదటి సినిమా. ఈ సినిమా మంచి హిట్గా నిలిచింది. అలా మొత్తం 110 సినిమాలలో నటించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1984 సంవత్సరంలో విడుదలైన మంగమ్మ గారి మనవడు సినిమా 500 రోజులు ఆడి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అలాగే 1989 సంవత్సరంలో ముద్దుల మామయ్య, 1991లో ఆదిత్య శ్రీ 69, 1992లో రౌడీ ఇన్స్పెక్టర్, 1994 సంవత్సరంలో భైరవ దీపం, 1999లో సమరసింహారెడ్డి, 2001లో నరసింహనాయుడు, 2010లో సింహ, 2014లో లెజెండ్, 2021లో అఖండ మూవీస్తో బాక్సాఫీస్ని షేక్ చేశాడు. బాలయ్య ఖాతాలో 3 ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి. ముద్దుల మామయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ సినిమాలు. బాలయ్య కెరీర్లో 3 నంది అవార్డులు అందుకున్నారు. నరసింహనాయుడు, సింహ, లెజెండ్ సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నాడు. చిత్రసీమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటుడిగా బాలయ్య పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. అలా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ప్రవేశించిన మొదటి భారతీయ నటుడు బాలయ్య. 2025 సంవత్సరంలో భారతదేశంలో 3వ అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్తో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.